రవితేజలో ఎవరు చూడని కోణం మీరేం చూశారు ఈ సినిమాలో? బై నేచర్ హీఈస్ వెరీ సింపుల్ అండి. క్యారెక్టర్లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. సో కరెక్ట్గా జల్ అయింది అనమాట. దాంట్లో ఈజ్ వెరీ సింపుల్. స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరు, ఎవరికి స్ట్రెస్ ఇవ్వరు, ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఎవరిని ఆన్సర్లు కోరుకోరు. ఆయన పని ఏదో ఆయన చూసుకొని నీట్గా వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. మన పని మనం చేసుకొని వస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ట్రైలర్ చూస్తుంటే మనకి ఆ లొకేషన్ కూడా ఈ స్టోరీలో వన్ ఆఫ్ ది పార్ట్ లాగా ఉంది, అంటే అదొక క్యారెక్టర్ లాగా ఉంది. ఆ లొకేషన్ స్పెషల్గా మీరు చూజ్ చేసుకోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఇనీషియల్గా నాకేం కావాలంటే ఒక ఒక చిన్న కుటుంబం, ఒక అరటిపళ్ళు వ్యాపారం చేసుకునే అతను, వాళ్ళ వైఫ్ ఇప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఏ శనివారం ఆదివారం అరటిపళ్ళు బండి వేసుకొని ఆ టౌన్లో అమ్మేసి వచ్చి చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, పాపని తీసుకురావడం వెళ్ళడం తప్పే. తన జీవితంలో ఎంతకంటే గొప్ప జీవితం ఏది లేదు. ఇలా ఉండిపోతే చాలు కదా జీవితంలో, ఎవరికైనా ఏం కావాలనుకున్న ఒక మనిషి, అలాంటి మనిషి ఎక్కడుంటే బాగుంటుంది అని ఫస్ట్ నేను ఈస్ట్ వెస్ట్ బ్యాక్డ్రాప్లో సెటప్ చేద్దాం అనిపించింది. కానీ ఎందుకో అలాంటి ఒక ఇన్నోసెన్స్ పర్సన్, అంత ప్యూర్ హార్ట్, అతని చుట్టూ నాయిస్ ఉండొద్దు అనిపించింది నాకు. దెన్ ఐ మూవ్ టు ఏజెన్సీ. ఓకే. ఒక కొండల మధ్యలో, ఒక డ్యాముల మధ్యలో, ఒక 100-150 ఇళ్ళల మధ్యలో, గట్టిగా ఉదయాన్నే సన్ రైజ్ అయితే 4-5 కంటే ఎక్కువ మంది మనుషులు కనపడిన ప్రాంతంలో ఆ ఇన్నోసెన్స్ బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు డివోషనల్, ఫ్యామిలీ, క్రైమ్, ఈ మూడింటిని మిక్స్ చేసేటప్పుడు మీలో అంతర్మదనం ఎలా ఉంది? అదే నేను బ్యూటీ ఏంటంటే యాక్చువల్గా నేను ఎప్పుడైతే ఈ మాలలో ఉన్న ఒక పర్సన్ అని ఎప్పుడైతే మొదలుపెట్టానో దాంట్లోనే ఒక సస్పెన్స్ ఉంది. 41 days ఇలా ఉన్నాడు కదా, మిగతా రోజులు అలా ఉన్నాడు. ఈ 2 షేడ్స్ క్లాష్ అయితే ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లోనే ఒక హ్యూమన్ డ్రామా ఉంది, ఫస్ట్ ఎమోషన్ ఉంది, దాని తర్వాత ఒక సస్పెన్స్ ఉంది. మాల తీసాక ఏం జరుగుతుంది, మాలకు ముందు ఏం జరిగింది అనేది ఒక సస్పెన్స్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే ఉంది. సో ఇంకా అక్కడి నుంచి రాసుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే నేను ఏమన్నానంటే చాలా జాగ్రత్తగా దీన్ని ఏదో చేయాలని రాయలేదు, ఆ బ్యాక్డ్రాపే రాయించింది. అంటే మీరు స్టోరీ బిగిన్ చేసినప్పుడు అనుకున్న దానికి, మీరు ఫైనల్ అవుట్పుట్ చూసిన దానికి విజువల్గా మీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏ లెవెల్లో ఉంది? ఐఎమ్ హ్యాపీ అండి. రాసింది ఇంకా బాగా ఎన్హాన్స్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాసినప్పుడు మనం క్యారెక్టర్లా ఊహించుకొని రాస్తాం. అవును. తీసినప్పుడు రవితేజ గారు కనబడతా ఉంటారు. సో అది యాంప్లిఫై అవుతుంది, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ వల్ల ఇంకా స్టోరీ ఇంకా బెటర్ అవుతుంది, అవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైనా అండి మేము ఎంత చేసినా ఆర్టిస్ట్ వచ్చి ఆ క్లోజప్ పడితే నీ కథ షేపే మారిపోద్ది. దానికి అందుకే కదా అంటారు, పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్వేస్ పర్ఫార్మెన్స్.